నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి గ్రహాలలో మార్పులు అనేది ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా! అయితే ఇప్పుడు షడష్టక యోగము అనేది ఏర్పడబోతోంది. ఈ షడష్టక యోగము దేనికి, ఎవరి వల్ల ఏర్పడుతుంది అంటే గనక రాహు, కుజుల యొక్క సంయోగం వల్ల ఈ షడష్టకం ఏర్పడుతోంది. అయితే ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ సంయోగానికి ప్రత్యేకంగా రాహు, కుజుల యొక్క సంయోగానికి విశేషమైన ప్రతికూల ఫలితాలు కనబడబోతున్నాయి. అయితే అవి చాలా శక్తివంతంగాను, ప్రతికూలతలను కలిగించేటట్టుగాను ఈ సమయంలో ఏర్పడబోతున్నాయి. అయితే ఈ ఫలితాలు అంటే దేశం మీద, వ్యక్తుల మీద కూడా ఈ ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తోంది. అయితే వీరిద్దరి యొక్క అంటే రాహు, కుజుడు యొక్క ఈ సంయోగం వల్ల అంటే 6వ స్థానము, 8వ స్థానము, షట్ అంటే 6వ స్థానము, అష్ట అంటే 8వ స్థానము. ఈ షడష్టక యోగము వ్యక్తిగత జీవితానికే కాకుండా మన దేశ కాలమాన పరిస్థితులు, ఆర్థిక, రాజకీయ, న్యాయ వ్యవస్థలు, ఈ వాతావరణము, ఇలా ప్రతి ఒక్క అంశం మీద కూడా వీటి యొక్క ప్రభావము పడబోతోంది. అయితే మనం ఇందాక చెప్పినట్టు షట్ అంటే 6, అష్ట అంటే 8, షడ్ అష్టక యోగము అని, యోగం అంటే కలగడం అన్నమాట. అయితే ఈ సంయోగము ఎలా ఏర్పడుతుంది అంటే కనుక శత్రుత్వ సంబంధంగా ఏర్పడుతుంది. అంటే ప్రతి వ్యక్తులు ఒకరికొకళ్ళు శత్రువులుగా మారిపోయేటట్టు, దేశం శత్రువులుగా ఆల్రెడీ మనకి సూచనలు కనబడుతున్నాయి అన్నమాట. దేశము శత్రుత్వంగా మారడము, మనుషుల మధ్య శత్రుత్వం పెరగడము, ఇలాగా ఈ రాహు, కుజులు ఇద్దరూ కూడా అగ్నితత్వ కారకాలు కాబట్టి ప్రజలలో ఇటువంటి విధ్వంసానికి దారితీసే పరిస్థితులను ఏర్పరుస్తున్నారు. అయితే ఈ అంగారకుడు అంటే కుజుడు మరియు రాహువు ఇద్దరు అగ్ని స్వభావము, అగ్ని అంటే ఫైర్ అనమాట. ప్రతి వ్యక్తిలోనూ ఫైరు, వాతావరణంలోనూ ఫైరు, ఇలా దేశం మధ్య ఫైరు, ఎక్కడ చూస్తే అక్కడే ఫైర్ అనమాట. అయితే వీళ్ళు ఈ ఇద్దరూ కలిస్తే అసలు ఒక ఫైర్ అంటేనే ఇంకా చెప్పక్కర్లేదు. అలాంటిది 2 అగ్నులు కలుస్తున్నాయి అంటే కనుక ఇంకా ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. తీవ్రమైన ఉత్కంఠతలు ఏర్పడము, అశాంతి, మానసిక ఉద్రిక్తలు, మనిషికి మధ్య కొట్టుకుని చంపేద్దామన్నంత కసి, కోపము ఏర్పడతాయి. అయితే వీటికన్నా ముందు మనం ఒక చిన్న విశేషం చెప్పుకోవాలి. ఏంటంటే అసలు ఈ రాహు యొక్క, కుజు యొక్క గుణగుణాలు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక ఈ రాహు, కుజులు ఇద్దరూ కూడా ఇద్దరు విడివిడిగా అగ్ని సంబంధము. అయితే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి గురించి, దేశం గురించి తర్వాత చెప్పుకుందాం. ముందు ఒక వ్యక్తిలో ఎలా ఉంటాయి అంటే కనుక అధిక శక్తి, మోస్ట్ పవర్ఫుల్గా ఉంటారు. దీంతో పాటు ఉద్రేకము, ధైర్యము, సాహసము, అంటే ఏ పని చేయడానికైనా వెనుకాడని తత్వము, ఇలాంటివన్నీ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఉంటాయి. అయితే ఇది కూడా వ్యక్తి నుంచి వ్యక్తికి తేడా ఉంటుంది. అందరూ అలా కోపంతో రగిలిపోరు. వాళ్ళ యొక్క జన్మ స్థానాన్ని బట్టి వీళ్ళిద్దరూ ఉన్న ఈ జన్మ చక్రంలో మిగతా రాశుల గ్రహాల యొక్క ఫలితాన్ని బట్టి కూడా వీళ్ళు, అంటే ఒకళ్ళు ఫైర్ అయితే ఇంకొకళ్ళు నీళ్లు ఆర్పేసేటట్టుగా, అలా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాల్లో వారి యొక్క జాతకంలో వీళ్ళ ప్రభావము ఉండబోతోంది. అయితే మామూలుగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ వీరి యొక్క రాహు అనగానే అందరూ భయపడిపోతుంటారు. రాహు ఏంటి ఏదైనా ఇబ్బందులు కలిగిస్తాడా అంటే రాహు కూడా చాలా చక్కని గ్రహమే. అయితే ఏంటంటే చాలా శక్తివంతమైనది. ఎవరికైతే రాహు ప్రభావం ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో గొప్ప ఆశయాలు ఉంటాయి, మంచి చేసే ఆశయాలు ఉంటాయి. తరువాత లక్ష్యాలు సాధించాలి అనే తపన, కోరిక ఉంటుంది. అంటే రాహు చెడే కాదు, మంచి కూడా చేస్తాడనమాట. అయితే దీంతో పాటు ఏంటంటే సక్సెస్ సాధించాలనే కోరిక, ప్రతి వ్యక్తిలోనూ సక్సెస్ సాధించాలి అనే తపన, క్రేవ్ ఉంటే కనుక వాళ్ళలో
రాహు ఎక్కువగా ఉన్నాడు, రాహు ప్రభావం ఎక్కువగా ఉంది అని మనం కొంచెంగా గమనించుకోవచ్చు. అయితే ఈ రాహు మార్పు చెందిన దాన్ని బట్టి ఆయన కొంచెం పక్కకు పెడితే మిగతా గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పడిపోయి కొంచెం మనం స్లో అయిపోయేటట్టుగా ఉంటుందన్నమాట. అయితే రాహు ఏం చేస్తాడంటే మానసిక రుగ్మతలు కూడా, అంటే నేనేం చేయలేనేమో, నేను ఎందుకు పనికిరానేమో, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి తన ప్రభావాన్ని చూపిస్తుంటాడు. మంచివాడే కానీ భయాలు, నేనేమీ చేయలేనేమో అన్న నిస్సత్తువ ఒక్కొక్కసారి ప్రతి మనిషికి ఆవరిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ధైర్యం తెచ్చుకుని ఎస్ ఐ కెన్ డూ, నేను ఎందుకు చెయ్యలేను అని మనకి మనమే ప్రోత్సాహం చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ రాహు మరొకటి ఏం చేస్తాడంటే భావోద్వేగాలని కలిగిస్తూ ఉంటాడు. ఆందోళనకి ఎమోషన్స్ ఎక్కువగా అనమాట. మంచైనా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాడు, చెడైనా ఎమోషనల్గా రియాక్ట్ అయిపోతాడు. అంటే ఇలాగ చెడుకి అంటే ఎమోషన్స్ వైపు ఎక్కువగా మళ్ళేందుకు చేస్తాడు. దీంతో పాటు ఇప్పుడు కుజుడు గురించి గుణగణాలు తెలుసుకుందాము. కుజుడు ఎలాంటి వాడంటే ఒక వ్యక్తిలో ఎక్కువగా పవర్నెస్ ఇస్తాడు. అంటే అది వాక్కులో కావచ్చు, అతను చేసే విధానంలో కావచ్చు, చాలా శక్తివంతంగా ఉంటాడు. మనకు అర్థమైపోతుంటుంది మనిషిని చూడంగానే, అమ్మో చాలా ఫైర్ బ్రాండ్ రా, చాలా ఫైర్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే అతనిలో ఎక్కువగా కుజ అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే కుజ సంబంధిత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఆ వ్యక్తిలో ఉంటుందన్నమాట. అయితే దీన్ని దాన్ని మనిషి శక్తివంతంగా ఉపయోగించుకోవాలి. చెడుకు ఉపయోగిస్తే చెడుగానే ఉంటుంది. అది మంచిగా ఉపయోగించుకునే నిర్ణయాలు తీసుకోవాలి. శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ కుజుడు ఉపయోగపడతాడు. అయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తిలో కుజుడు ఎక్కువగా ఉన్నాడు అని చెప్పడానికి ఫైర్, ఆవేశము, ఈ ఆవేశంతో పాటు ఎక్కువగా విధ్వంసానికి దారి తీయడము, ముందుకి తగాదాకి ముందుకెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కుజతత్వంగా కనబడుతుంది. అయితే ఈ రెండు ఫైర్ బ్రాండ్లు కలిస్తే ఎలా షడష్టక యోగం ఉండబోతోంది, దేశం మీద మనిషి మీద ఎలా ఉండబోతోంది అనేవి చూస్తే మనం ఊహించుకోవడానికి కూడా అందుబాటులో లేనట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనించుకోవాలి, ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరి కలయిక వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందరూ చెడ్డవారు కాదు, అలా అని మంచి అని కాదు. ఈ ప్రవేశం ద్వారా ఏ స్థానాల్లో ఉంటున్నారు అనే అంశాలని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాము. ఇప్పుడు నేను ముందుగా మీకు ఏం చెప్పాను, రాహు యొక్క గుణగణాలు, కుజుడి యొక్క గుణగణాలు చెప్పాను. అయితే వీరిద్దరూ కలిసి మనకి ఎలాంటి ఈ 2025లో ఎలాంటి యోగాలను ఇవ్వబోతున్నారు అంటే కనుక, కుజుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎంతవరకు ఉంటాడంటే ఆగస్టు 10వ తారీఖు వరకు అతను చక్కగా స్థిరంగా ఉంటాడనమాట. తర్వాత రాహు ఏం చేస్తున్నాడు, తులారాశిలో ప్రవేశించి 2026 వరకు స్థాపయామి పూజయామి అన్నట్టుగా చక్కగా అక్కడే ఉంటాడు. తులారాశిలోనే 2026 వరకు కూర్చుంటాడు. అయితే మకర తులారాశుల మధ్య, అంటే ఇప్పుడు మనకి షడష్టకం జరిగేది మకర తులారాశుల మీద జరుగుతోంది. ఈ సంబంధం వల్ల ఎలా ఉంటుంది, మకరం నుంచి తులా దగ్గరికి వచ్చేటప్పటికి 10వ స్థానం. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో వీళ్ళిద్దరు ఎక్కడ కూర్చున్నారంటే కనుక, కుజుడు వెళ్ళి 2వ స్థానంలోను, రాహువు వచ్చి 11వ స్థానంలోనూ చక్కగా కూర్చున్నారు. అయితే వీళ్ళిచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక, ధన వ్యయాలు విపరీతంగా పెరుగుతాయి. డబ్బు రూపాయి దగ్గర ₹1000 ఖర్చు అయ్యే అవకాశము, వాదనలు జరుగుతాయి. ఊరికే వాదనలు, అవతల వాళ్ళు ఏం చెప్పారా వినేది ఉండదు, మనం మాట్లాడేయడము, తగాదాలు ఆడేయడము, ఇలాగా ఊరికే కోపము, ఆవేశము, తగాదాలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆదాయ మార్గాలు పెరుగుతాయి కానీ సేవింగ్స్ అనేది ఉండదు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. ₹1 వెనకబడేద్దాం అనుకుంటే పడేసేదేమీ కనపడదు. అయితే ఆహారపు అలవాట్ల మీద మీరు జాగ్రత్త పెట్టకపోతే ఆపరేషన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. రాహు కుజులు ఇద్దరు సామాన్యులు కాదు కాబట్టి ఆపరేషన్స్కి దారితీసే అవకాశం ఉంది. ఏ చెత్త పడితే ఆ చెత్త కడుపులో వేసేయడము, ఎక్కడ పడితే అక్కడ తినేయడము, ఫాస్ట్ ఫుడ్లు, స్లో ఫుడ్లు, నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను, మీరు మరోలా అనుకోకండి. ఫాస్ట్ ఫుడ్లు, స్లో ఫుడ్లు తినేయడము, మన కడుపు అది ఎక్కడికి వెళ్తోంది, కడుపులోకి వెళ్తోంది. అది ఎవరి కడుపులోకి, మీకే కదా, మీకే నష్టం కదా. అందులో ఈ సంవత్సరం మొత్తము గ్రహాలు కడుపు మీద, తల మీద, గుండె మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. అడ్డమైన తిళ్ళు తినకుండా ఇంట్లో చేసుకున్న తిండి తినండి.
వారంలో ఒకరోజు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఆ మిక్సర్ గ్రైండర్‌కి అంటే కడుపులో ఉండే గ్రైండర్‌కి రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళా చక్కగా పనిచేసేందుకు ఉంటుంది. దానికి రిపేర్లుండవు. కోతలే తప్ప. అయితే ఆహారపుట అలవాట్ల మీద జాగ్రత్త పెట్టుకుంటూ, స్నేహితులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచనేంటంటే, శుక్రవారం రోజు లక్ష్మీ స్తోత్రాన్ని తప్పనిసరిగా చదవండి. ఎందుకంటే ఆదాయం వస్తోంది. పోకుండా జాగ్రత్త పెట్టుకునేందుకు అమ్మవారిని ప్రార్థించుకోండి.